తెల్లవారుజామున విశాఖలో భూకంపం. రిక్టర్ స్కేల్ 4.5 తీవ్రత నమోదు. విశాఖపట్నం జూలై 12 తెల్లవారుజామున విశాఖపట్నం నగరంతో పాటు పరిసర ప్రాంతాలతో భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆదివారం ఉదయం సుమారు 5:05 సమయంలో స్వల్ప వ్యవధి పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా మేల్కొని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం ప్రభావం గాజువాక, మంగళపాలెం, పెదవాల్తేరు, ఆరిలోవా, తాటి చెట్లపాలెం తదితర ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించినట్లు సమాచారం. పలు చోట్ల భవనాలు స్వల్పంగా కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగనట్లు అధికారిక సమాచారం వెలువడలేదు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ 4.5గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీని కేంద్రం కాకినాడకు సుమారు 227 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు భూకంప పరిశీలన సంస్థలు గుర్తించాయి. భూకంపం అనంతరం అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి వదంతులను నమ్మవద్దని, అధికారిక సమాచారం వచ్చినప్పుడే విశ్వసించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉందని, ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. స్థానిక పరిపాలన, విపత్తు నిర్వహణ శాఖలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.